ఈ మధ్యకాలంలో మనం చూసాం మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పదే పదే తెలుగుదేశం పార్టీ మీద దామచర్ల జనార్దన్ గారి మీద బురద జల్లుతూ నేను ఇన్ని వేల పట్టాలు ఇళ్ల స్థలాలు ఇస్తే దాటిని మీరు బోగస్ అని చెప్పి ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారు, అయోమయానికి గురి చేస్తున్నారు. దమ్ముంటే అవి బోగస్ పట్టాలని చెప్పి మీరు నిరూపించండి, నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటాను అని అన్నాడు. అసలు ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. ఎందుకంటే ఆయన రాజకీయ జీవితం అంతా ఛాలెంజ్ చేస్తాడు, గుడికి రమ్మంటాడు. ఆయన ఇష్టదేవైతే ఎవరైతే ఉన్నారో సాయిబాబు గారి గుడికి రమ్మంటాడు, హైదరాబాద్ వెళ్ళిపోతాడు బండెక్కి. మేమంతా రెడీ అయ్యేసరికి వద్దామని 2009 నుంచి కూడా ఛాలెంజ్ చేస్తాడు ఎన్నికల ముందు. నేను ప్రతిరోజు నీళ్ళు ఇవ్వకపోతే అసలు ఎన్నికలు పోటీ చేయను అన్నాడు 2009లో. ఇప్పుడు దాకా నిరాటంకంగా పోటీ చేస్తూనే ఉన్నాడు, గెలుస్తూనే ఉన్నాడు. మధ్యలో మంత్రి కూడా అయ్యాడు. ఏ ప్రతిజ్ఞ చేశాడో ఆ ప్రతిజ్ఞ మర్చిపోవడమే అతని యొక్క నైజం. మళ్ళీ 2024 ఎన్నికలు వచ్చినాయి, మళ్ళీ తెలుగుదేశం పార్టీ మీద మళ్ళీ బురద చల్లి ఏదో రకం మాజీ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు చేసినటువంటి అభివృద్ధిని ప్రజలు జ్ఞాపకం చేసుకొని ఆయనకు ఓటేసే క్రమంలో తిరిగి ఆయన మీద కూడా బురద చల్లుతూ ఇప్పుడేమంటున్నాడంటే మీరు మాటికి బోగస్ పట్టాలని అంటున్నారు, బోగస్ పట్టాలు అయితే నేను రాజకీయాలు వదిలేసేసి వెళ్ళిపోతాను అన్నాడు. నువ్వు రాజకీయాలు వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సినటువంటి తరుణం ఆసన్నమైంది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అని చెప్పి ఈ పత్రికా విలేకరుల సందర్భంగా అవి బోగస్ పట్టాలని చెప్పి నిరూపించడానికి ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన ప్రతిసారి 25,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాను, 25,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాను అంటాడు. 25,000 మందికి అసలు ఇళ్ల పట్టాలు ఇవ్వలేదు. ఆయన ఇచ్చింది 18,000 మందికి, 18,000 నుంచి 20,000 మందికి ఇచ్చాడు ఇళ్ల పట్టాలు. తర్వాత డబుల్ ఎంట్రీ లైన్ ఇవన్నీ ఆపేసారు. ఆ 18,000లో కూడా మేము ఆల్రెడీ ఇంతకుముందు ఒక సందర్భంలో చెప్పాము. మేము ప్రతి ఇంటి పన్ను ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పట్టాలు ఇచ్చాడు, కరెంటు మీటర్ ఉన్న వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చాడు. అంటే వాళ్ళ పార్టీ కార్యకర్తలకి వాళ్ళకి అనుకూలంగా ఉండేటటువంటి ఉద్యోగాలు చేసుకుని ఉద్యోగస్తులకి ఇచ్చాడు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చాడు, రెవెన్యూ వాళ్ళకి ఇచ్చాడు. అసలు లబ్ధిదారులకి నిజంగా ఎంత న్యాయం చేసావో మాకైతే తెలియదు నువ్వు ఇచ్చిన ఇళ్ల పట్టాల్లో. ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం, నువ్వు మొత్తం 2 లేఅవుట్లుగా వేసావు ఈ 25,000 ఇళ్ల పట్టాలని. అగ్రహారం దగ్గర ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాలు వచ్చి లేఅవుట్ 1, వెంగముక్కలపాలెం దగ్గర ఇచ్చినటువంటి లేఅవుట్ వచ్చి లేఅవుట్ 2 అని 2 పేర్లు పెట్టావు. వెంగముక్కపాలెం ఇచ్చిన దగ్గరటువంటి లేఅవుట్లోనే ప్రధానంగా ఒకటి అడుగుతున్నా నిన్ను, అసలు సర్వేరెడ్డిపాలెంకి సంబంధించినటువంటి 61 ఎకరాలు తీసుకున్నట్టుగా మీరు రికార్డుల్లో ఉంది. ఈ 61 ఎకరాలు సేకరించారా లేదా? ఒకవేళ ఈ 61 ఎకరాలు మీరు సర్వేరెడ్డిపాలెం దగ్గర రైతుల దగ్గర నుంచి సేకరించకపోతే ఈ 61 ఎకరాల్లో ఇదంతా సర్వేరెడ్డిపాలెం లేఅవుట్. ఇది చూడండి, ఈ చివరి ఉన్నదంతా ఇది సర్వేరెడ్డిపాలెం లేఅవుట్. ఇది వచ్చి ఎర్రజర్ల, ఇది వచ్చి వెంగంపాలెం. ఈ సర్వేరెడ్డిపాలెం లేఅవుట్లో ఇంచుమించుగా 2,500 పట్టాలు రిజిస్ట్రేషన్ చేశాడు. దీంట్లో రైతుల దగ్గర భూమి తీసుకున్న దాఖలా లేదు, వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చినటువంటి దాఖలా లేదు, అక్కడ ఇంతవరకు భూమి చదును చేసినటువంటి దాఖలా లేదు. ఎవరి భూములు వాళ్ళ దగ్గర ఉన్నాయి, రైతులందరూ ఇక్కడే కూర్చోన్నారు. సర్వేరెడ్డిపాలెంకి సంబంధించినటువంటి రైతుల ఆ సర్వే నెంబర్లో ఉన్నవాళ్ళు, వాళ్ళు ఎవరికి తెలియకుండానే వాళ్ళ భూములు వచ్చి సరిహద్దులు వాళ్ళు ఎట్టనే ఉన్నాయి. వాళ్ళు పంటలు వేయించుకుంటా వాళ్ళు పంటలు పండించుకుంటూనే ఉన్నారు. కానీ వాళ్ళెవరికీ తెలియకుండా ఇదంతా లేఅవుట్ వేశాడు. 2,500 మందికి లేఅవుట్ వేశాడు. చూడండి, 22వ బ్లాక్ మొదలుకొని 31వ బ్లాక్ వరకు 2,500 మంది పట్టాలు రిజిస్ట్రేషన్ చేసేసాడు. అంటే ఈ 2,500 మంది ప్రజల్ని నువ్వు మోసం చేసినట్టు కదా బాలినేని శ్రీనివాసరెడ్డి అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నావు నేను. ఈ 61 ఎకరాల్లో ఇక్కడ వచ్చి రామదాసు కుంట 10 ఎకరాలు, ఇంచుమించు 11 ఎకరాల 13 సెంట్ల RSOR కాపీలో కూడా రామదాసు కుంట అని ఉంటుంది. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ తెలుసా నీకు? ఏం చదువుకున్నావు నువ్వు? డిగ్రీలో అఫిడవిట్లో కూడా సరిగ్గా పేర్కొన్నా. నువ్వు చదువన్నా ఉండుంటే బాగా చదువుకున్నవాడు ఉన్నట్టు నీకు ఒక అవగాహన ఉండేది. సుప్రీంకోర్టు తీర్పింది, నీటిపారుదల ఉన్నటువంటి దేన్ని కూడా నాశనం చేయడానికి లేదు. NGT నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా వాళ్ళ ఉత్తర్వులు అనుసరించి ప్రకృతి సంబంధమైనటువంటి ఎటువంటి వాటిని కూడా నాశనం చేయడానికి లేదు అని ఉంది. అంటే నీటి సౌకర్యం ఉన్నటువంటి కుంటని ఇక్కడ ఉండాల్సినటువంటి 11 ఎకరాల 13 సెంట్లో ఉండాల్సినటువంటి రామదాస్ కుంటను కూడా పూర్తి చేసి నువ్వు ఈరోజు లేఅవుట్ వేసావు. అది అక్రమమా కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా నేను. అదే కాకుండా ఇది ఎర్రజర్ల లేఅవుట్,
ఎర్రదేరు లేఅవుట్లో ఇది 13వ నంబర్ సర్వే నంబర్, ఇది 14 సర్వే నంబరు. ఇది వాగు ఇటు నుంచి ప్రవహించి ఏం వాగు అన్నది బీరం వాగా భైరవ వాగు ఇటు ప్రవహించి రంగంపాలెంలో ఉన్నటువంటి ఈ సర్వే నంబర్లో నుంచి ఏ సర్వే నంబర్లు అంటే 168, 169, 171, 172, 173 ఇందులో కలిసిద్ది ఈ వాగులో. ఈ వాగు నేరుగా వెళ్ళిపోయి ఇటు వెళ్ళిపోయి ఎర్రజల గ్రామం పక్కన చోటు దీంట్లో కలిసిపోతూ ఉంటుంది ఈ వాగులో. మరి వీటన్నిటిని కూడా పూర్తి చేసావు నువ్వు. సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉత్తర్వులకి విరుద్ధంగా వీటినన్నిటిని వాటర్ బౌండ్స్ తీసేటమ్మా, వాటర్ బౌండ్స్ ఉండేవన్నీ పూర్తి చేసి నువ్వు వాటిలో లేఅవుట్ వేసావు. రేపటి రోజున వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి. అక్కడ ఇంచుమించుగా దాదాపు 500 మంది లబ్ధిదారులు వాగు పరివాహక ప్రాంతంలో ఉన్నారు. ఆ వాగు పరివాహక ప్రాంతంలో నుంచి నువ్వు మళ్ళీ చుట్టుపక్కల మళ్ళీ బౌండరీస్ తీసి లేఅవుట్ వేయాల్సింది పోయి వాటన్నిటి పూర్తి చేసావు. ఇది అక్రమమా కాదా అనే అడుగుతా ఉన్నావు నువ్వు. కనీసం నీకు జ్ఞానం లేకపోతే అధికారుల కన్నా జ్ఞానం ఉండాలి కదా. ఎందుకంటే నీ హయాంలో అధికారులందరూ సస్పెండ్ అవుతూనే ఉంటారు. వాళ్ళకి సిగ్గు లేదు అధికారులకు అయినా కానీ. వన్ బై వన్ సస్పెండ్ అవుతారన్నా కానీ నీ అడుగులకు మడుగులు ఎత్తుతూ వాళ్ళు ఈ రకంగా పనిచేస్తూ ఉన్నారంటే దీన్ని ఏమన్నారని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా. మరి అదే కాకుండా మరి అసలు ఈ లేఅవుట్ పట్టాలన్నీ వేసేటప్పుడు నువ్వు దీన్ని భూమి చదును చేయడానికి కానీ, భూమిలో రాళ్ళు వేయడానికి కానీ, లేఅవుట్ తయారు చేయడానికి కానీ ఏదైనా టెండర్ పిలవాలి. టెండర్ పిలిచిన తర్వాత దాంట్లో టెండర్ ప్రకారం నువ్వు ఇవ్వాలి. నువ్వేం చేసావు? నీ అనుచరులు ఎవరు ఉంటారో, నీకు కావాల్సిన వాళ్ళు ఎవరు ఉంటారో, నీకు కమిషన్లు ఇచ్చేవాడు ఎవడైతే ఉంటాడో వాళ్ళకి కోట్ల రూపాయల వరకు అప్పచెప్పి కమిషన్లు కొట్టావు. అందులో ఆ కమిషన్లు డబ్బు ఇప్పుడు విచ్చలవిడిగా వెదజల్లుతూ ఉన్నావు ఈరోజు ఒంగోలు నగరంలో, అసలు నియోజకవర్గంలో ఎన్నికలకి. ఇదే ఈ రకంగా నువ్వు లేఅవుట్ వేయటం అనేది రూల్స్కి విరుద్ధమా కాదా? టెండర్ల ప్రక్రియ పిలవకుండా దీనికి నువ్వు సమాధానం చెప్పాలి. తర్వాత ఎన్నగ్రహారం లేఅవుట్ చూస్తే ఎన్నగ్రహారం లేఅవుట్ 1 ఇది. లేఅవుట్ 1లో తమ్ముడు ఒకసారి పట్టుకోండమ్మా. ఈ లేఅవుట్ 1 చూడండి. ఇది ఎన్నగ్రహారం విలేజ్. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు భూమి పూజ చేసింది ఇక్కడ ఈ ఏరియాలో. ఆయన భూమి పూజ చేసిన లేఅవుట్ పక్కన గ్రీన్ కలర్లో ఉన్నటువంటి భూములన్నీ ఇంతవరకు కూడా లబ్ధిదారులకి ఇచ్చే అవకాశం లేదు. గ్రీన్ కలర్లో ఉన్నాయి. ఎందుకంటే ఇవన్నీ అన్నదమ్ముల తగాదాలో, వారసత్వ తగాదాలో, రకరకాల తగాదాలు కోర్టులో పెండింగ్లో ఉంటే వీటన్నిటికి కూడా నంబరింగ్ ఇచ్చేసాడు, ప్లాటింగ్ ఇచ్చేసాడు. చూడండి, అన్నీ ప్లాటింగ్ ఇచ్చేసాడు ఎన్నగ్రహారం విలేజ్లో. అంటే నువ్వు నిబంధనలకు విరుద్ధంగా అన్నీ చేస్తూ లబ్ధిదారులను మోసం చేస్తూ ఇంచుమించుగా ఇది కానీ లేఅవుట్ 2లో కానీ లేఅవుట్ 1లో కూడా కలిపి 3,000 నుంచి 5,000 మంది ప్రజల్ని నువ్వు మోసం చేస్తూ ఈరోజు ఈ మోసం చేస్తే నువ్వు అక్రమమైతే రాజకీయాలను విరమించుకుంటాను అంటున్నావు కదా. నువ్వు నిజంగా నిజాయితీపరుడు అయితే నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ అబద్ధాలని చెప్పు. ఇవన్నీ అబద్ధాలని చెప్తే నేను రాజకీయాలు తప్పుకుంటాం, మేము కూర్చున్నాం ఇవన్నీ చెప్పేవాళ్ళం అందరం. లేదంటే నువ్వు మాట ఇచ్చావు కదా, నేను న్యాయం చేస్తున్న ప్రజలకి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడ్డుకుంటున్నారని. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ అడ్డుకోవట్లా. నీ ఇల్లు జగన్మోహన్ రెడ్డి ఇళ్లలో ఉన్నటువంటి 1 సెంటు లెట్రిన్ లాంటివి కాదయ్యా, 2 సెంటు స్థలం ఇచ్చి మేము బ్రహ్మాండం కట్టిస్తామని చెప్పి జనార్దన్ గారు చెప్తున్నారు. బ్రహ్మాండంగా అపార్ట్మెంట్ తరహాలో టిట్కో ఇల్లు కడితే ఆ టిట్కో ఇల్లు ప్రజలకు ఇవ్వకుండా నువ్వు ఈరోజు లబ్ధిదారులను మోసం చేసావు. నువ్వు మమ్మల్ని అంటున్నావు. ఈరోజు కొప్పాల దగ్గర కానీ, అదేవిధంగా చింతల దగ్గర కానీ ప్రజలు ఎవరైనా కానీ అటు పోయినప్పుడు గమనించండి, బహుళ అంతస్తుల సముదాయంతో కూడినటువంటి అనేక టిట్కో ఇళ్ళు మహా నగరాన్ని తలపించేటట్టుగా ఆ ప్రాంతం ఉంటే అవన్నీ తుప్పుపడిపోయేటట్టు చేసింది నువ్వు. ఆ లబ్ధిదారులు మోసం చేసింది నువ్వు. ఈరోజు ఈ లేఅవుట్ 1, లేఅవుట్ 2లో మేము చూపించినటువంటి లబ్ధిదారులందరినీ ఇంచుమించుకు 3,000 మంది నుంచి 5,000 మందిని మోసం చేసింది నువ్వు. వాళ్ళ చేతిలో పట్టాలు పెట్టావు. పట్టాల్లో కొంతమందికి ఏమో ఎంఆర్ఓ సంతకాలు ఉన్నాయి, కొంతమందికి ఎంఆర్ఓ సంతకాలు లేవు. ఈ రకమైన ప్రజలకి ఏ పట్టా ఎక్కడుందో తెలియదు, ఏ బౌండరీ ఎక్కడుందో తెలియదు. అన్నిటిని మించి నగర ప్రజలందరూ గమనించండి. మాకున్న సమాచారం మేరకు ఈ వార్త చెప్తా ఉన్నా నేను. ఇతను ఒక అవుట్సోర్సింగ్ ఏజెన్సీ లాంటిది ఏదో ఒకదాన్ని తీసుకొచ్చి కులాల వారీగా ఈ పట్టాలను విడగొట్టమని చెప్పి
చెప్పాడు అనేది మాకున్నటువంటి సమాచారం. అంటే ఎస్సీలందరికీ అంటే ఒక దగ్గర ఇచ్చేటట్టు ఈ లేఅవుట్లో ఎందుకు అని ప్రశ్నిస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టుకుంటే ఎవరు అభ్యంతరం చెప్పరు కదా, మీకంతా బాగుంటుంది, మీరందరూ ఒక దగ్గర ఉంటుంది కదా అని చెప్పి నచ్చ చెప్పినట్టు, మా వాళ్ళు అడ్డం తిరిగినట్టు. అంటే ఎప్పుడో 100 ఏళ్ల క్రితం ఉన్నటువంటి కుల వ్యవస్థ ఏ రకంగా వేళ్ళూరుకుంది, భూస్వామ్య కుల వ్యవస్థ, దాన్ని ఈ రూపంలో లేఅవుట్లు పెట్టి దాన్ని మళ్ళీ అతను ప్రవేశపెట్టడానికి ప్రయత్నించినట్టు, అగ్రకులాలకు చెందిన వారినేమో వెంగముక్కలపాలెం దగ్గర ఉన్నటువంటి లేఅవుట్లో ప్లాట్లు ఇవ్వడానికి ప్రయత్నించినట్టు. ఎందుకంటే అవి జగన్మోహన్ రెడ్డి రూల్ ఇచ్చాడు కదా, అమ్మేసుకోవచ్చని. అమ్ముకుంటే వాటి కొండా భాస్కర్ రెడ్డి కొనుక్కొని ఆ లేఅవుట్కి అనుగుణంగా ఇప్పుడేసే శ్రీగారి లేఅవుట్కి అనుబంధంగా ఆ పరస్థ అవన్నీ కొనుక్కునే స్థలాలు ఆయన బహుళ అంతస్తు అపార్ట్మెంట్లు కట్టి అమ్ముకునేటట్టు ఇప్పుడున్న వెళ్ళాలు వాటిని ఆనుకొని మళ్ళీ ఆయన అపార్ట్మెంట్లు కట్టడానికి ఈ అగ్రకులానికి సంబంధించిన వాళ్ళందరికీ ఒక దగ్గర ఇచ్చేటట్టు ఇటువంటి విషపు సంస్కృతిని ప్రవేశపెట్టడానికి ప్రయత్నించినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డికి ఓటు వేయాలో ఓడించాలో మీరు ఆలోచించుకోవాలని చెప్పి నగర ప్రజలందరినీ విఘ్నులైనటువంటి ప్రముఖులందరూ కూడా కోరుతా ఉన్నాము. అదేవిధంగా ఏనాడు ప్రజలకు ఇచ్చినటువంటి మాట తప్పనటువంటి దామచర్ల జనార్దన్ గారు ఒక పని మీద ఇద్దరు వస్తే మొదటి వ్యక్తికి పని చెప్పేశాను, సారీ తమ్ముడు నీకేమైనా ఉంటే రెండోసారి అవకాశం వస్తే చూస్తానని నిజాయితీగా చెప్పేటటువంటి జనార్దన్ గారు ఎక్కడ ఒకే పోస్ట్ కోసం 100 మందికి లెటర్లు ఇచ్చేసేటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి అక్కడ. మీరు ఆలోచించండి, నిజాయితీ పరుడెవరు, అవినీతి పరుడెవరు? ఈరోజు అవినీతి సొమ్ముతోటి ఎర్రచందనం స్మగ్లర్ కలిశాడు, మళ్ళీ నగరాన్ని ఏళ్తున్నారు. ఈ నెల రోజులు అయిపోయిన తర్వాత మిమ్మల్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు. జనార్దన్ గారు ప్రతిపక్షంలో ఉండి 8 నెలల క్రితం జాబ్ మేళా పెట్టి ఇంచుమించుగా 300 మంది నుంచి 400 మందికి ఉపాధికి ఉద్యోగులకి యువతకు అవకాశం కల్పించారు. ఆయన 10,000 మొదలుకొని 25,000 జీతాల వరకు. బాలినేని శ్రీనివాసరెడ్డి, బాలినేని ప్రణీత్ రెడ్డి ఏం చేశారు చూసాం కదా. ఎమ్మెల్సీ ఎన్నికల్లో 18 సంవత్సరాలు 24 సంవత్సరాలకు యువతలంతా మత్తు పదార్థాలకి గంజాయికి వాటన్నిటికీ బానిసలు చేసి వాళ్ళందరినీ రోడ్ల మీద తీసుకొచ్చి వాళ్ళందరి సంఘ విద్రోహ శక్తులుగా వాళ్ళని తయారు చేసి ఎంతమంది కుటుంబాలకి అతను ఈరోజు బాధాకరంగా తయారయ్యాడని ఆ బాలినేని తండ్రి కొడుకులు ప్రజలందరూ ఆలోచించాలని తెలియజేస్తా ఉన్నా. రిమ్స్లో ఉన్నటువంటి అత్యవసర విభాగం ఎవరైనా దెబ్బ తగలగానే చనిపోతున్నటువంటి వ్యక్తులు గబగబ తీసుకెళ్ళి అత్యవసర విభాగంలో చేర్పించి బ్రతికించుకునే ప్రయత్నం చేసేటటువంటి విభాగం మీద ఈ మధ్య కాలంలో ఏ రకంగా దాడి చేసిన అల్లరి మొగులు మొత్తం 18 నుంచి 22, 23 సంవత్సరాల యువకులు గంజాయి మత్తులు ఏం చేస్తున్నారో తెలియదు, మొత్తం మందు వాళ్ళందరూ మద్యం దాగి ఇటువంటి యువతను జీతాలకు తయారు చేసుకున్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డిని ఓడించకపోతే ఈ నగరం, ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధి ఏ రకంగా అయిపోద్దో రాబోయే రోజుల్లో ప్రజలందరూ ఆలోచించండి. ప్రలోభాలకి లొంగబాకండి. వాళ్ళు ఇచ్చే ఓటుకు 10,000 అయినా 20,000 అయినా డిమాండ్ చేసి తీసుకోండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రజా ప్రయోజనార్థం రాష్ట్ర ఖనిజాభివృద్ధి, రాష్ట్ర ట్రెజరీ కోసం ఆయన ఎర్రచంద్రాన్ని అంతా ఒక దీంట్లో చేసి షెడ్లో పెడితే ఈ ప్రభుత్వ రంగాల్లో ఆ ఎర్రచంద్రం అమ్మేసింది. అది అమ్మేసింది కాకుండా అడవుల్లోకి పోయి అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, అతను మారిస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ శాఖ, ఆ చిత్తూరు నుంచి ఆయన దిగి వచ్చాడు మళ్ళీ అక్కడి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఈ రకంగా వాళ్ళు ఆ అక్రమ సొమ్మును తీసుకొచ్చి మిమ్మల్ని అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తే, ప్రలోభాలకు గురి చేస్తే ఓటు వేయించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇచ్చే డబ్బు తీసుకుంటే వాళ్ళ సొంతం కాదు అది. ఆ ఇచ్చే డబ్బు అది అక్రమమైంది, మన సొమ్ము, మన పన్నుల రూపంలో కట్టింది. తీసుకోండి. నిజాయితీగా పనిచేసే దామచర్ల జనార్దన్ గారికి ఒక్కసారి ఓటేసి ఏ రకంగా ఒకసారి గెలిపిస్తే అభివృద్ధి చేశాడో దాన్ని నిరంతరం మనం కొనసాగించుకోవడానికి, మన యువత గంజాయి మధ్య నుంచి బయటపడడానికి జనార్దన్ గారికి ఇచ్చిన 100 రోజుల్లోనే గంజాయి మూకల ఆట కట్టించి ఆ యువతను సన్మార్గం వైపు నడిపిస్తామని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున హామీ ఇస్తూ, మీకేమైనా నేను చెప్పినటువంటి అంశాల్లో లేఅవుట్లో సర్వేరెడ్డిపాలెంకి సంబంధించి డౌట్స్ ఏమైనా అడగచ్చు. రైతులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళ వాయిస్ కూడా తీసుకోండి. వాళ్ళ భూములు వాళ్ళ దగ్గర ఉండి ఎట్లా ఏ రకంగా లేఅవుట్ వేస్తారో ఇంతవరకు వాళ్ళకి తెలియదు. మేము చెప్పేవారు ఈయన ఛాలెంజ్ చేసిన తర్వాత మేము మొత్తం దాని మీద దృష్టి పెడితే ఇన్ని రకాలుగా దాదాపు 5,000 మంది ప్రజల్ని పట్టాలిచ్చి మోసం చేసేస్తాడు, రిజిస్ట్రేషన్లు చేసేసి. కాబట్టి ఎవరు ఎటువంటి వ్యక్తులు మీరు గమనించి మంచి వ్యక్తిని అనుకోవాలని చెప్పి ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.